చిత్రనాయక్ అయితే నాయక అని మన నయం సేటు ఇక్కడ కంకర మిషన్ చేసి మా గ్రామం మొత్తం పాడవుతుంది, మొత్తం బ్లాస్ట్ చేస్తున్నాడు, మొత్తం ఖరాకు వస్తున్నాయి, ఇళ్ళు టాకి కూడా ఖరాకు వస్తుంది, బోరు బారు కూడా మొత్తం ఇద్దరు ముగ్గురు మొత్తం మనల్ని కూలిపోయినాయి, ఇంక ముగ్గురు 4 మోటార్ వస్తలేవు. ఇక వాళ్ళు ఇక తనలాడుతున్నారు వస్తాయా రావా ఇక భగవంతుడు ఇక అది ఎవరికి తెలియదు. ఇక అది వచ్చిందాక నమ్మకం లేదు. ఇట్లయితుంది మా తండ పరిస్థితి, మా పరిస్థితి గిట్ట ఉన్నది. ఈ బామ్మ అంటే ఆయన ఎప్పుడు చేసేది కూడా తెలియదు, మధ్యాహ్నం తెలియదు, రాత్రి తెలియదు, 4 గంటలు తెలియదు, 5 గంటలకు కూడా తెలియదు. అట్లా చేస్తున్నాడు ఆయన. దాని గురించి మా తాండా మొత్తము ఇక ఆధారం దాని మీద ఉన్నది. ఇక మా బోరు బాగులు ఇక ఈళ్ళు మొత్తం రాకస్తాయి మొత్తం ఈ పరిస్థితి. నా పేరు సర్దార్ ముస్లాపూర్ తాండా, అల్లాదుర్గ్ మండల్, మెదక్ డిస్టిక్. ఈ ముస్లాపూర్ తాండా విలేజ్ పరిధిలో తాండాకి 500 మీటర్ల దూరంలో క్రషర్ మిషన్ ఏర్పాటు చేయడం వలన దాదాపు 300 మంది ప్రజలకు నష్టమవుతున్నది. దూరం వ్యవసాయ భూముల్లో దాదాపుగా 100 ఎకరాల పత్తి కానీ వరి ఇవన్నీ వేయడం జరిగింది. ఆ డస్ట్ వలన పత్తి పైన పడడం వలన పంట నష్టం అనేది చాలా జరుగుతుంది. ఇప్పుడు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల బోర్లు అనేది కూలిపోవడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఒక 20-30 బోర్లు కాలిపోయినా బయటికి రావడం లేదు. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ముస్లాపూర్ తాండాకి 500 మీటర్ల దూరంలో ఉండడం వలన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సైరన్ లేకుండా బాంబుల్ బ్లాస్ట్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఊర్లో ఉన్నారు. పెద్దవాళ్ళు కూలి పని వెళ్ళడం వలన వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బ్లాస్ట్ చేయడం వలన చిన్నపిల్లలకు గురయ్యే అవకాశం ఉంది. రాత్రి కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి రాత్రి కూడా వేయడం జరుగుతుంది. శంకర్ విలేజ్ ముస్లాపూర్ తాండా, గ్రామం ముస్లాపూర్ పరిధి కిందకి వస్తుంది. ముస్లాపూర్ తాండా నుంచి 500 మీటర్లో ఉన్న క్రషర్ స్టోన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 ఇయర్స్ నుండి ఇక్కడనే ఆ బ్లాస్టింగ్ చేయడం వల్ల, మైనింగ్ వల్ల, క్వారీల వల్ల ఉన్న వాటర్స్ మొత్తం బోర్ బాబులు అన్ని లేయర్స్ అన్ని క్రాక్ చేయడం జరిగింది. మొత్తం పగుళ్ళు వస్తున్నాయి, ఇళ్లలో పగుళ్ళు వస్తున్నాయి. ఇంకా అక్కడనే చుట్టుపక్కల పరిసరాలలో ఉన్న మొత్తం పంట పొలాలన్నీ వ్యర్థాలకు గురవుతున్నాయి. మొత్తం ఆ బ్లాస్టింగ్ వల్ల, మైనింగ్ వల్ల ఆ బ్లాస్ట్ చేసినప్పుడు మొత్తం 1 km వరకు ఆ రౌతులు పడి చిన్నపిల్లలు కానీ, లేడీస్ వాళ్ళు కానీ ఆ పొలాలకు వెళ్ళాలంటే కూడా భయపడుతుంది. ఆ వాయు కాలుష్యం వల్ల అక్కడ ఉన్న వ్యర్థాలతో మొత్తం ఆ పొలాలపైన, ఆ పంటలపైన పడి మొత్తం చాలా పాడవుతుంది అక్కడ. దాని గురించి ఈ క్రషర్ స్టోన్ ఇంకా ఆ బ్లాస్టింగ్ వల్ల మా వాటర్ ట్యాంకులు, మా ఇల్లులు మొత్తం క్రాక్ వస్తున్నాయి. ఇంకా చేనుకు వెళ్ళే రహదారులు, మా పొలాలకు వెళ్ళే దారులు మొత్తం గుంతలై పాడు. ఒక బైక్ వెళ్ళాలన్నా, ఒక యూరియా సంచి, ఏదైనా మందు సంచులు తీసుకొని వెళ్ళాలన్నా అక్కడనే గుంతల పడి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది అక్కడ. మాకు మేము స్థానికంలో ఉన్న పిఎస్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాము, కార్యదర్శి వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా మన టీసీబీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా వచ్చారు, 3 times వచ్చారు, ఎంక్వైరీ చేశారు, వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు, మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. ఇక్కడ ముస్లాపూర్ తాండా ప్రజలు క్రషర్ స్టోన్ వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అక్కడ ఏ పనికి వెళ్ళాలన్నా మా లేడీస్ వాళ్ళు ఆ భయానికే సగానికి ఇక్కడే వచ్చేస్తున్నారు. ఆ టిప్పర్లకు, ఆ వాయు కాలుష్యానికి, ఆ దుమ్ము ధూళికి అందరికీ దానివల్ల ప్రజలు చాలా ఘోరంగా విఫలమవుతున్నారు.